హాయ్ నమస్తే వెల్కమ్ టు NSTV. బైన్సా మండలం దేగాం గ్రామంలోని సాయిబాబా ఆలయంలో గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. సీసీ కెమెరాల వైర్లను కట్ చేసి లోపలికి ప్రవేశించిన దొంగలు హుండీ పగలగొట్టి నగదును సుమారు 15,000 నుండి 20,000 వరకు ఉంటుందని 2 సీసీ కెమెరాలను ఎత్తుకెళ్లినట్లు గ్రామస్తులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు. ఈ ప్రాంతంలో వరుస చోరీలు పోలీసులకు తలనొప్పిగా మారాయి. నిర్మల్ జిల్లా బైన్సా మండల్ దేగాం గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి దేగాం గ్రామంలో గల సాయిబాబా టెంపుల్ వద్ద దొంగతనం చేయడం జరిగింది. మరి ఇట్టి విషయం పోలీసు వారు స్పందించి రావడం జరిగింది. ఈ దొంగలు గత 3-4 సంవత్సరాల నుంచి మా సాయిబాబా టెంపుల్ ఆలయంలో చోరీ చేయడం జరుగుతున్నది. అదేవిధంగా వీళ్ళని ఎంబడే తక్షణమే పట్టుకొని కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా పోలీస్ యంత్రాంగానికి అదేవిధంగా మండల పోలీసు అధికారులకు అందరికీ దయచేసి విజ్ఞప్తి చేస్తున్నాం. గ్రామంలో కూడా మేము యువకులం అందరం కలిసి గ్రామం తరఫున ఈ రోజు నుండి గస్తీ నిర్వహించడం జరుగుతుంది. శ్రావణ మాసం పురస్కరించుకొని ప్రతి గ్రామంలో దొంగతనాలు జరుగుతున్నాయి కాబట్టి చిన్నలు పెద్దలు అందరూ సహకరించి గస్తీ నిర్వహిస్తే మనమందరం దొంగలను తరిమి కొట్టే విధంగా చేద్దాం. అందరూ సహకరించాలా చిన్న పెద్దలని మనం చేసుకుంటున్నాం. ఈరోజు మా దేగం సాయిబాబా ఆలయంలో దొంగలు వాడడం జరిగింది. రాత్రి దాదాపు 12 నుంచి 1 గంట 2 గంటల మధ్యలో ఇది జరిగినట్టు మాకు అనుకుంటున్నాం. మరియు ఇక్కడ సీసీ కెమెరాలు కూడా అమర్చడం జరిగింది. దాదాపు ఒక 6 కెమెరాలు అమర్చినాం. ఆ 6 కెమెరాలు కూడా దాంట్లోకి ఒక 2 కెమెరాలు ధ్వంసం చేసి ఆ వైర్లని గుంజి పారేసి కెమెరాలు కూడా ఎత్తుకపోయారు. మరి గల్లని పలగొట్టి ఆ గల్లలో ఉన్నటువంటి డబ్బుల్ని ఎత్తుకపోయారు. దాదాపు దాంట్లో ఒక 15 నుంచి 20,000 ఉండొచ్చని మేము అనుకుంటున్నాం అంచనా. ఆ డబ్బులు కూడా పోయినాయి. మరి దొంగలు ఎవరా ఏందా అని ఇంకా కొన్ని కెమెరాలు మిగిలి ఉన్నాయి కాబట్టి అవిట్లలో రికార్డ్ అయి ఉంటుంది. దాన్ని కూడా ఇప్పుడు చెక్ చేస్తాం. పోలీసు వాళ్ళకు కూడా ఇంటిమేషన్ ఇచ్చిన పొద్దున వాళ్ళు కూడా వచ్చి చూసిపోయినారు. క్లూజ్ టీంని పంపిస్తున్నారట. ఆ టీం వచ్చే వరకు మేము కూడా వెయిట్ చేస్తాం. మరి ఎట్లా ఉంటుందా ఏమో తెలియదు. మరి దొంగలు మా ఊరు వాళ్ళ లేకుండా వేరే వాళ్ళు ప్రత్యేకంగా వచ్చిర్రా ఎక్కడ వచ్చిర్రా అని ఇక్కడ మా కమిటీ వాళ్ళందరూ జమ అయినారు. కమిటీ సభ్యులు చూస్తాం. మరి లోపల చూసి అది ఏందున్నదా అని ఇప్పుడే మోసం అనేది లేదు. మోసం కూడా ఎత్తుకోవాలి కాబట్టి మోసం చేసి ఇప్పుడు చేస్తాం. మరి ఎట్లా ఉంటుందో ఏముంటుందో చూస్తాం. ఈ దొంగలది చాలా బెడద అయిపోయింది. అన్నీ కూడా మేము కూడా ఇక్కడ రాబోయే రోజులలో ఈ నుంచి మేము కూడా గస్తీ బృందాన్ని ఏర్పాటు చేసి గస్తీ బృందాన్ని ఊళ్ళో కూడా దింపాలని అనుకుంటున్నాం. విలేజ్ కమిటీ మేమంతా కలిసి ఒక నిర్ణయం తీసుకుంటున్నాం. ఈ దొంగల నుంచి బాగా ఇబ్బంది అవుతుంది. దీనికి పోలీసు వాళ్ళు కూడా కొద్దిగా రక్షణ కల్పించాలా, గ్రామాల మీద దృష్టి పెట్టాలా, దొంగలు ఎక్కడెక్కడ ఉన్నాయేమో దాని మీద దృష్టి పెట్టాలని మేము పోలీసు వాళ్ళని కూడా కోరుతున్నాం.